నేను చందు జీవితం ఎందుకు నాశనం చేస్తున్నావు అని రాజాని అడుగుతుంటే చందు ఎందుకు నా భర్తను నిలదీస్తున్నావని నన్ను ప్రశ్నిస్తుంది జయంతి. నాకు అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే చందు రాజాకి సపోర్ట్ చేయడం. కృష్ణప్రసాద్ గారు అల్లుడు రాజాకి నందినికి ఏదో సంబంధం ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. కన్న కూతురికి అన్యాయం జరుగుతుంది అంటే ఏ తండ్రైనా అలానే ఫీల్ అవుతాడు. భలేవారే, మీరు నాకు అన్యాయం చేయాలి అంటే ఇటు సూర్యుడు అటు ఉదయించాలి. ఫ్రెండ్షిప్ కోసం నరేంద్ర గారి కంపెనీని ఆ స్థాయికి తీసుకుని వెళ్లిన మీరు ఈరోజు నేను అడుగుతుంటే మన కంపెనీని ఓ మంచి పొజిషన్ కి తీసుకుని రాలేరా? నేనా? టైం బాగుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నేను చేసిన పనికి కంపెనీ ఏ స్థాయికి వెళ్ళిందో చూసావు కదా. ఎప్పుడో ఒకసారి అలా జరిగిందని పదే పదే అదే ఎందుకు గుర్తు చేసుకోవాలి? దయచేసి అది వదిలేయండి. నాకు సలహాలు ఇవ్వటానికైనా రండి. సారీ జయంతి, నాకు అటువైపు రావాలంటేనే మొహం చెల్లడం లేదు. ఐఎమ్ సారీ. ఓకే, పోనీ ఒక పని చేయండి. మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉంది. మీ తెలివితేటలకి 1 year తిరిగేసరికి కంపెనీని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లొచ్చు. నాకు ఇప్పుడు బిజినెస్ చేయాలని లేదు జయంతి. మరి నా కూతురి కాపురాన్ని నిలబెట్టుకోవాలనుంది. వాళ్ళకేమైందండి? వాళ్ళిద్దరు బానే ఉన్నారు కదా. ఈ రోజు బాగున్నారు, ఎందుకంటే రాజా మాయమాటలతో మోసం చేస్తున్నాడు కాబట్టి. కానీ రేపో మాపో అది బయటపడుతుంది. రాజా చేస్తుంది మోసం అని తెలుస్తుంది. ఆ నిజం తెలిసిన రోజున ఆ కాపురం కూలిపోతుంది. మీరు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నారండి. ఊహలుగా జయంతి, నిజం. నా కళ్ళతో నేను చూసిన నిజం. ఇది ఇలా వదిలేస్తే చందు జీవితం ఏంటి? ఒక అన్న తండ్రిగా నేనేం చేయగలను? మీరు ఆవేశపడినా తొందరపడినా జరిగే అనర్థం వేరు. అంత త్వరలో సర్దుకుంటుంది. రాజాకి చందు అంటే ప్రాణం. తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు. నా మాట వినండి. నా మీద నమ్మకం ఉంచి కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఈలోగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుందాం. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. నా టార్గెట్ ఆ కృష్ణప్రసాద్. ఇంతటితో అయిపోలేదు. ఇంకా చాలా చాలా ఉంది. నా పగ తీర్చుకోవాలి అంటే ఫ్యామిలీలో నీలాంటి పర్సన్ ఒకరు నాకు కావాలి. ఈ భార్గవి ఇంకా ఏం చేస్తుందో నిజం అందరికీ చెప్తే ఎలా ఉంటుంది? భార్గవి మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మించి మోసం చేసి అంకుల్ ముందు దోషిగా నిలబెట్టింది. తనని ఎలా నమ్మాలి? అంకుల్నే నిలదీసి మొత్తం అడిగితే తన వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్తే నమ్మరు. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్తున్నాను అని అనుకుంటారు. అయ్యిందా? ఇంకా ఆలోచించాల్సింది ఏమైనా ఉందా? కిందక్కడి నుంచి చూస్తున్నాను. అసలు ఏం పట్టించుకోకుండా మీ లోకంలో మీరే ఆలోచించుకుంటున్నారు. ఏమైందండి?
ఏం లేదు చందు, నేనేమీ ఆలోచించట్లేదు. అలాగా అయితే నేనొచ్చి ఎంతసేపు అయిందో చెప్పండి చూద్దాం. చూసారా, చెప్పలేకపోయారు. అంటే నేనొచ్చింది కూడా మీరు గమనించుకోకుండా ఏదో ధ్యాసలో ఉండిపోయారు. టైం ఎంతైందో చూసారా? ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళండి. ఈ పూట ఆఫీస్కి వెళ్ళట్లేదు, నేను తర్వాత వెళ్తాను. అదేం కుదరదు. మీరు ఇంట్లోనే ఉంటే లేనిపోని ఆలోచనతో ఇదిగో ఇలా మూడు పాడు చేసుకుంటారు. ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. పదండి. వదులు చందు. అసలేమైంది మీకు? నేను చెప్తున్నా వినరా? సరే అయితే ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఓ గంటలో నేను వస్తాను. ఇద్దరం కలిసి తాతయ్య వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ కాసేపు గడిపి ఆ తర్వాత శిల్పారామం వెళ్దాం. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి భోంచేసి సినిమా చూసి లేటుగా ఇంటికొద్దాం. సరేనా? వెళ్ళండి. అసలేమైంది మనిషికి? హలో తాతయ్య, ఏమా ఎలా ఉన్నావు? అయినా ఇప్పటికి నేను గుర్తొచ్చానా? అదేంటి తాతయ్య మిమ్మల్ని మర్చిపోయింది ఎప్పుడు? ఈ మాటలకేం తక్కువ లేదులే. నేను అందరినీ పిలిచి వీకెండ్లో హాయిగా గడుపుదాం అనుకుంటే ప్లాన్ అంతా పాడు చేశారుగా మీరు. అందుకే మీ మీద కోపం. మేం పాడు చేయడం ఏంటి తాతయ్య? మీ ఆయనకేదో క్యాంప్కి వెళ్లాల్సిన పని ఉందన్నాడు కదా. ఏ నా కోసం ఆ క్యాంప్ ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకోకూడదా? ఆయనకి క్యాంప్ ఉందని మీకెవరు చెప్పారు? మీ డాడీనే చెప్పారు. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయిందమ్మా. ఒకసారి మిస్ అయింది కదా, ఈసారైనా బాగా చేద్దాం అనుకుంటే ఇది బిగినింగ్ లోనే అటర్ ఫ్లాప్ అయిపోయింది. సారీ తాతయ్య, ఇంకోసారి మనం ప్లాన్ చేద్దాం. ఈసారి నేనే ప్లాన్ చేసి అందరం కలిసేలా చేస్తాను. ఓకేనా? నువ్వు చెప్తే సరే. మీరు ఇంట్లోనే ఉంటారుగా, నేను రాజా మధ్యాహ్నం అటు వస్తాం. అలాగేనమ్మా, రండి. ఓకే తాతయ్య, బాయ్. మంచిదమ్మా. ఏమండి, మీ క్యాంప్ ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదు? క్యాంపా? నాకా? నీకెవరు చెప్పారు? అదేంటి, మీకు క్యాంప్ లేదా? ఈ వీకెండ్ లేదో క్యాంప్ ఉందని అన్నారు. ఎవరన్నారు? నాకే క్యాంపు లేదే. ఆ మూర్తి గారు, బయలుదేరాను, వచ్చేస్తున్నాను. వెళ్ళొస్తాను చందు, బాయ్. రాజు తనకి క్యాంప్ లేదు అంటున్నాడు. డాడీ క్యాంప్ ఉందని ఎలా చెప్తారు? అంటే డాడీ అబద్ధం చెప్పారా? ఎందుకు చెప్పారు? చెప్తా డాడీ సంగతి. చందుని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాం. ప్రపంచంలో ఏ మూల నా చందుని కాపాడతారో తెలుసుకుని అక్కడికి తీసుకెళ్దాం. ఎంత డబ్బైనా తెచ్చిపోదాం. పదండి అంకుల్. అదే ఆ దేవత గొప్పతనం. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి. అదే తన కోరిక.
అందుకే భగవంతుడు మన చందుని మళ్ళీ మనకు దక్కించాడు. డాడీ, చందు, ఎందుకు డాడీ మీరు ఇలా దిగజారిపోతున్నారు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? చెప్పండి డాడీ, ఎందుకు రోజు రోజుకి మీ వ్యక్తిత్వం ఇంత దిగజారిపోతుంది? చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు చందు? ఏం మాట్లాడుతున్నానా? మీరు మీ స్థాయి మర్చిపోయి దిగజారి మాట్లాడడం గురించి మాట్లాడుతున్నాను. మా డాడీ నా దృష్టిలో ఎంతో గొప్ప మనిషి. ఆయన ఏ చిన్న తప్పు చెయ్యరు, ఏ అబద్ధం చెప్పరు. కానీ ఇప్పుడు అబద్ధాలు ఆడారు. నేనా? లేదా తాతయ్య వీకెండ్ ఇంటికి రమ్మంటే రాజాకి పనుంది, క్యాంపుకి వెళ్తాడు అని మీరు చెప్పారా లేదా? ఆ, అది చెప్పండి. ఎందుకలా అబద్ధం చెప్పారు? అవసరం ఏమొచ్చింది మీకు? రాజా తనకి క్యాంప్ ఉందని మీకు చెప్పాడా? నాకు తెలుసు డాడీ, మీ దగ్గర ఏ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఎందుకంటే మీకు రాజా అంటే కోపం. అర్థం లేని అనుమానాలతో ఆయన్ని అనుమానిస్తున్నారు, ఆడిపోసుకుంటున్నారు. అందుకే ఆయన్ని చూడాలంటే మీకు ఇష్టం లేదు, అందుకే అబద్ధం చెప్తున్నారు. అవును, నిజంగానే నాకు రాజాని చూడడం ఇష్టం లేదు. ఒక మోసగాడిని చూడాలన్నా అతనితో మాట్లాడాలన్నా నాకు చాలా అసహ్యం. డాడీ, నీకు కోపం వచ్చినా నేను చెప్పేది నిజమమ్మా. నేను చెప్పేది నిజమని ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు తెలుస్తుంది. రాజా మంచివాడని నువ్వు నమ్మినట్లే ఆ పెద్ద ఆయన కూడా నమ్ముతున్నాడు. ఈ నిజాలు ఆయనకి చెప్పలేక అబద్ధం చెప్పాను. తప్ప? మీకు తప్పు అనిపించడం లేదు డాడీ, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజా లేకుండా ఈ చందు లేదు. రాజాని అనుమానిస్తే నన్ను కూడా అవమానించినట్టేనని తెలుసుకోండి డాడీ. అయినా నేనేమొచ్చి నా కాపురం కూలిపోయింది, నా భర్త నన్ను మోసం చేశాడు, కాపాడండి అని నేను అడగలేదే. మీరెందుకు నా కాపురంలోకి ఇన్వాల్వ్ అవుతున్నారు? దయచేసి మీరు మా విషయంలో ఎంటర్ అయ్యి ఆయన తక్కువ చేసి మాట్లాడి మీరు చులకన కాకండి. హ. చాలా అమ్మా. కడుపు నిండా తిను తల్లి. లోకంలో ఎవరు కష్టపడ్డా కడుపు నింపుకోవడం కోసమేనమ్మా. కేవలం తింటేనే కడుపు నిండదాయమ్మా. ఆకలనేది శరీరానికి సంబంధించింది మాత్రమే. మనసుకు సంబంధించిన ఆకలి వేరే ఉంటుంది. పగ, ప్రతీకారం ఇవేగా. ఒక్కసారి వాటి స్థానంలో ప్రేమ, ఆప్యాయతలకి నీ మనసులో స్థానం కల్పించి చూడు. ఎంతకాలం ఎంత సమయం వృధా చేశావో అర్థమవుతుంది. ప్రేమ, ఆప్యాయత అవి నా మనసులోకి ఎలా వస్తాయమ్మా? అసలు అవేంటో, ఎలా ఉంటాయో నాకు తెలియాలి కదా. చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాను, ఎవరితో తిరిగాను? మా అమ్మకే ప్రేమ, ఆప్యాయతలు కరువై ఏడ్చి ఏడ్చి చనిపోయింది. ఇంకా నాకెక్కడ పంచుతుంది? ఊహ తెలిసేసరికి ఎక్కడున్నాను? చుట్టూ నాలాంటి అనాథ పిల్లలు. ఎవరికీ ప్రేమంటే తెలీదు, ఆప్యాయత అంటే అర్థం తెలీదు. అందరిలోనూ ఏదో కసి, కోపం. పక్కనున్న వాళ్లతో యుద్ధం చేయడం తప్ప
ప్రేమకి అర్థం చెప్పేది ఎవరు? అనాథల మీద ప్రేమ చూపించేది ఎవరాయమ్మా? నీ చిన్నతనంలో నీకు ప్రేమ అందలేదు నిజమే. నీకు ఊహ తెలిసిన తర్వాతైనా ప్రేమ అర్థం కాలేదా? మన కోసం ఎదురు చూసే మనుషులు, మన కోసం కష్టపడే వ్యక్తులు, మనం తింటే ఆనందించే మనసులు, మనకి కష్టం వస్తే కన్నీళ్లు కార్చే హృదయాలు, ఇవో మా ప్రేమకు నిర్వచనాలు. ఈ ప్రపంచంలో అలాంటి మనుషుల్ని ఎంతమందిని సంపాదించుకుంటారో వాళ్ళు అసలైన ఆస్తిపరులు. లేదాయమ్మా, డబ్బుంటే వాళ్ళందరూ వరుసగా క్యూ కడతారు. నా తల్లి నాకు ఆస్తి ఇవ్వక ముందు నువ్వు తప్ప నా చుట్టూ ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు నేను బయటికెళ్తున్నాను అంటే నా సేఫ్టీ కోసం కష్టపడే మనుషులు, నేనడిగింది క్షణాల్లో తెచ్చి నా ముందు పెట్టే జనాలు. వాళ్ళంతా డబ్బు కోసం వచ్చిన వాళ్లే కాని నీకోసం వచ్చేవాళ్లు కాదమ్మా. నీకోసం, కేవలం నీకోసం మాత్రమే ఎదురు చూసే తోడుని సంపాదించుకో. నాకు ఏ తోడు అవసరం లేదాయమ్మా. ఆ ఆలోచన కూడా నాకు లేదు. నా మనసులో ఉన్నది కేవలం మా అమ్మని కష్టపెట్టిన ఆ కృష్ణప్రసాద్ని సాధించడం. అందుకు ఏ చిన్న అవకాశం నాకొచ్చినా నేను వదిలిపెట్టను. హలో. హలో మేడం, నేను అనంతరాముని మాట్లాడుతున్నాను. చెప్పు. మేడం, జయంతి గారు బయటికి వెళ్తుంటే చెప్పమన్నారు కదా, ఈరోజు 3 గంటలకి ఆవిడ బయటికి వెళ్తున్నారు మేడం. ఎవరెవరు వెళ్తున్నారు? సైట్ చూడ్డానికి వెళ్తున్నారు. వెళ్తే నేను కూడా వెళ్ళొచ్చు. సరే, ఏ రూట్లో వెళ్తున్నారు? మేడ్చల్ రూట్లో సైట్ ఉంది మేడం. ఓకే, మీరు బయలుదేరడానికి 1 గంట ముందు నాకు SMS పెట్టండి. అలాగే మేడం, తప్పకుండా చేస్తాను. హాయమ్మా, ఇప్పుడు నిజంగా నా కడుపు నిండబోతోంది. మేడం, కారు ఆ పక్కన కొంచెం ఆపుతారా? ఏమైంది అనంతరామ్ గారు, ఇక్కడ ఆపమన్నారు? సైట్ ఓనరు ఇక్కడికే వస్తానని చెప్పాడు మేడం. కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దాం. సరే, దిగండి. మేడం, కొబ్బరి బొండం తాగుతారా? సరే, తీసుకురండి. అసలేంటి ప్రాబ్లం? ఎందుకు నన్ను పదే పదే రమ్మని పిలుస్తున్నావు? ఊరికే బావా, నిన్నప్పుడప్పుడు చూడాలనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పుడల్లా అలా పిలుస్తూ ఉంటాను. చూడు, నా వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఇలా పిలిస్తే నేను రాను. మేడం, థ్యాంక్ యూ. మేడం, అతను రాజానే కదా?
ఆ పక్కన ఉన్నది ఎవరు మేడం? ఎందుకు నవ్వుతున్నావు? నేనేం జోక్ చేయట్లేదే. ఇది ఖచ్చితంగా జోకే మిస్టర్ రాజా. నేను రమ్మనగానే నువ్వు వస్తావు. పైకి రానన్నా లోపల ఏం చేస్తానో అన్న భయం నీకుంటుంది. అలాగా? అయితే నేను బయలుదేరుతున్నాను. ఆ ఏమిటి మేడం అది? ఆ అమ్మాయి అంత చనువుగా రాజా చేయబట్టుకుంది ఏమిటి? ఎందుకు రాజా అంత అలక? నేనేం నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా. ఊరికే జస్ట్ నీతో కలిసి అలా చల్లగాలికి తిరగాలనిపించింది, రమ్మన్నాను. ఒక్క 10 నిమిషాలు నా కోసం స్పెండ్ చేయలేవా? రా. ఇదిగో చూడు, మొన్న గుడికి పిలిచావు, వచ్చాను. మా అంకుల్ చూశారు, అది చాలా పెద్ద గొడవైంది. నువ్వు ఇలా పదే పదే పిలుస్తూ ఉంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి మేడం, ఇందాక ఆ అమ్మాయి రాజా చేయి పట్టుకుంది. ఇప్పుడు చూస్తే ఆ అమ్మాయి వెనక రాజాయే ఫాలో అవుతున్నట్టుగా ఉంది. బహుశా ఆ అమ్మాయి అలిగితే తను బతిమలాడుతున్నట్లుగా ఉంది మేడం.